కవితకు అవగాహన లేదు. కేసీఆర్ కూతురు అయినందుకే ఆమె లీడర్ అయ్యారు. నేను హరీష్ రావు వల్ల టీఆర్ఎస్ ను విడలేదు. నాది డైరెక్ట్ రాజకీయం. హరీష్ ది వెనక నుంచి పొడిచే పాలిటిక్స్. కొందరి వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. మే నెలలో అన్ని విషయాలు చెప్తా. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటూ మేలే చెప్తాడట. అప్పటిదాకా పండుకుంటాడట. అన్న అప్పటిదాకా ఎందుకు చూద్దాం, అప్పటిదాకా ఏమన్నా అండర్స్టాండింగ్ అవుతుందేమో చూద్దాం కవితకు మా పార్టీకి. ఎందుకంటే మళ్ళా రేవంత్ రెడ్డి మనసులో ఉన్నటువంటి మాటలే కదా కవిత చెప్తా ఉంది. ఒకవేళ వాళ్ళని ఇరికిస్తుందేమో చూద్దాం. జైలుకు పంపదా పంపకపోతే అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా మాత్రం ఉండనులే అన్నట్టుగా జగ్గారెడ్డి ఏమంటలేడట. మేల్ అంటాడట. మేల ఏప్రిల్ ఫూల్ అని చెప్పి ఆయన ఏప్రిల్ అంటే బాగుండేది. ఇంకా హరీష్ రావు పై ఉన్న కోపంతోనే తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినట్టు కవిత చేసిన వ్యాఖ్యలు తప్పు అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను హరీష్ రావు టీఆర్ఎస్ ను గెలిపించామని గుర్తు చేశారు. పార్టీలోకి రావాలని నాటి సీఎం వైఎస్ఆర్ మిత్రుడు కుసుమకుమార్ తో కబురు పెట్టారని తెలిపారు. ఆదివారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. తాను రాజకీయం వైఎస్ఆర్ కు నచ్చిందని అందుకే కాంగ్రెస్ లో చేరానని గుర్తు చేశారు. కందిలో ఐఐటి ఇస్తామన్నారని తెలిపారు. కవిత కేసీఆర్ కూతురు అయినందున లీడర్ అయ్యారని, మీ పంచాయతీలో తమనెందుకు ఇరికిస్తున్నారని నిలదీశారంటూ, ఇరికిచ్చేది మీరే, ఎంటర్టైన్ చేసింది మీరే, ఎంకరేజ్ చేసింది మీరే. ఏం పర్లేదు కవితమ్మ, నువ్వు ఎగబడు, ఉస్కో అంటే డిస్కో అన్నట్టు నువ్వు ఎగబడు, మేము చూసుకుంటామని చెప్పి మీరే ఒప్పందిస్తున్నారని చెప్పి బయట టాక్. మీరు చెప్పకపోతే ఆమె అట్లాంటి పనులు ఎందుకు చేస్తుంది? మీరు చెప్పకపోతే ఆమె అట్లెందుకు మాట్లాడుతుంది? అర్థం చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు హరీష్ రావు, సరే హరీష్ రావుని అలా ఎన్ని మాటలు అన్నా కూడా ఎందుకు పంచాయతీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసాడు. నిన్ననే ఉన్న సీట్లలో మొత్తం 90% పైగా మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ కొట్టింది. ఎట్లా కొట్టింది? కాంగ్రెస్ సైడ్ ఉన్నది మరి లేదా సిద్దిపేటలో? హరీష్ రావు నిజంగా అంత అసమర్థుడైతే మరి గని సీట్లు ఎట్లా వస్తాయి? మొన్న అంతకంటే 60% సీట్లు మొన్న ఎట్లా కొట్టిండు? మొన్న అంటే ఫస్ట్ విడతలు వచ్చిన రిజల్ట్స్ లో నేను 90%. ఇక మూడో విడత అయితే బాక్స్ బద్దలై పెట్టేట్టే ఉంది హరీష్ రావు పనితీరుకి. సో అక్కడ అంతగానం రిజల్ట్స్ వస్తూ ఉంటే ఎంతసేపు హరీష్ రావు టార్గెట్ చేసుకుంటే కవితమ్మ తిరుగుతూ ఉంటుంది. ఆ కవితమ్మ నీగో నీ బతకెక్కడది అసలు? మీ నాయన భిక్ష, మీ నాయన లేకపోతే నువ్వెక్కడది? నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనేటోడు లేకపోతే అసలు చాలా మంది లేరు. ఫస్ట్ తెలంగాణనే లేదు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఆయన గనక ఇనిసిపెట్టి ఉంటే, ఆయన గనక పట్టించుకోకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ అనే పేరు వినపడకపోతుండే, ఇంకా ఉద్యమం చేసుకుంటూనే ఉంటుండే, లేదా మర్చిపోయి మళ్ళా ఇంకో 10 ఏళ్ళకు ఎవరో మళ్ళీ కొత్తోడు అందుకుంటుండే. అట్లని చెప్పి మళ్ళీ కేసీఆర్ ఉంటే అయింది లేకపోతే కాదా అంటే, లేకపోతే కాకపోతుండే అది ఒక వాస్తవం అయితే, కాకపోతే ఇంకొకరు పుడుతుండే అంతే. కేసీఆర్ కాకపోతే ఇంకొక ఆయన పుడుతుండే, ఆయన ద్వారా వస్తుండే, వచ్చేది ఎప్పుడైనా వస్తుండే. కానీ ఎప్పుడు వచ్చేది అనేది ఎవరి చేతిలో లేకుండే. కానీ ఇక్కడ ఆయన 2001లో పార్టీ పెట్టి ఆ ఉద్యమాన్ని స్పీడప్ చేసిండు కాబట్టి తద్వారా రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సిద్ధించింది. కానీ లేకపోతే యాడికెళ్ళి వచ్చేది చెప్పురి? ఇట్లా ఈయన ఏం చెప్తారంటే, ఇగో నిలదీశారు కవితకు అవగాహన లేదన్నారు. డైరెక్ట్ గా కవితకు అవగాహన ఎక్కడ? అవగాహన ఉంటే గట్లాంటి పిచ్చి పనులు ఏం చేయకపోతుండే అని ఇలా ప్రజలే అంటారు. అయినా కూడా బీఆర్ఎస్ లో ఒక మాట అంటారు, మహిళలే ఉరికించి కొడతారు నేను డైరెక్ట్ అంటారు. కవితని ఏడికి వచ్చింది చూడురిగా, నిలదీస్తారు ఎక్కడికక్కడ మహిళలతోనే కొట్టిస్తాం అన్నట్టుగా మాట్లాడుతారు. ఆడికి వచ్చేసింది కథ. వాళ్ళిద్దరు పంచాయతీ, ఇటు బీఆర్ఎస్ అటు కవితకు సంబంధించి అట్లాంటి పంచాయతీ నడుస్తుంది. ఇక్కడ ఇతరుల గురించి మాట్లాడే ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు. కేసీఆర్, చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన వారిని గుర్తు చేశారు. హరీష్ రావు వెనుక నుంచి పొడుస్తాడు. హరీష్ రావు రాజకీయం తనది వేరు అని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా హరీష్, జగ్గారెడ్డి మధ్య వారు నడుస్తూనే ఉంటుందన్నారు. తాను రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తే హరీష్ రావును కేసీఆర్ పిలిచి తిట్టారని పేర్కొన్నారు. తాను డైరెక్ట్ రాజకీయం చేస్తానన్నారు. హరీష్ రావు వెనుక నుంచి పొడుస్తారని విమర్శించారు. సర్పంచ్ల మీటింగ్ లో రాహుల్ గాంధీ ఫోటో మాత్రమే ఉండాలన్నారు. తాను ఎవరి వల్ల డిస్టర్బ్ అయ్యానో తర్వాత చెప్తానని అన్నారు. తాను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి రాలేదన్నారు. రాజకీయంగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తమ ఫ్యామిలీకి డీసీసీ అధ్యక్ష పదవి వద్దని, ఉజ్వల్ రెడ్డికి ఇవ్వాలని ఇప్పటికే తాము లేఖ ఇచ్చామన్నారు అంటూ తను ఏమంటాడంటే, హరీష్ రావుది వెన్నుపోటు రాజకీయం, నాది డైరెక్ట్ రాజకీయం అంటుండు. అందుకే మనం ఎన్నిసార్లు గెలిచినాం, ఆయన ఎన్నిసార్లు గెలిచిండు, మరి ప్రజలలో ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది, మరి ఎవరిని ఎక్కువ ఆదరిస్తారు అనేది దాన్ని చూస్తే కూడా ప్రజాదరణను బట్టి కూడా మనుషుల ప్రవర్తనని అంచనా వేయొచ్చు. ఎట్లా పడితే అట్లా ఉన్నోనికి వేస్తారా? పోనీ డబ్బులు పంచి గెలిచిండా, అది కూడా ప్రూవ్ చేయరు కదా. మరి అదనే చేసి మాట్లాడాలి. మొత్తానికి తను చెప్పేది ఏంటంటే, కవితకైతే అవగాహన లేదట. ఎంత పెద్ద మాట అన్నాడు. అరే మీ పార్టీకి సంబంధించి మీ వాళ్ళే బాగా సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ నువ్వే గిట్లా అనబడుతుంది. మళ్ళీ రేపు పొద్దుగాల అది చెడిపోతే ఎట్లా? మీ బంధం చెడిపోతే ఎట్లా? మళ్ళీ